మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం, నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్ని. సో మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే డయాబెటీస్. ఈ డయాబెటీస్లో మనం చాలా వరకు ఒకటి ఉంటుంది, మనకి ఏం తినాలి ఏం తినకూడదు, అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, డయాబెటీస్ వచ్చినప్పుడు ప్రీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, డయాబెటీస్ని మెడిసిన్స్తోనే మనం క్యూర్ చేసుకోవచ్చా అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో నేను ఏమంటానంటే, సో కొన్ని ఇప్పుడు ఏంటంటే మనం డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇలాంటివి మోకాల నొప్పులు కానీ ఇవి బేసికలీ మనం ఎవరిలో చూస్తే వాళ్ళం ఒక ఏజ్ అంటే మనం ఒక పురాతన కాలంలో పెద్దవాళ్ళలో మోకాల నొప్పులు వచ్చేవి కామన్గా. సో లేదంటే డయాబెటీస్ కూడా కామన్గా, అది కూడా మనం 10 మంది తీసుకుంటూ దాంట్లో ఎక్కడో దొరికేవి కేసెస్ ఇవి. కానీ ఈ మధ్య కాలంలో యంగ్స్టర్స్లో చాలా మందిలో డయాబెటీస్ వస్తుందండి. ఎందుకు చెప్తున్నట్టు ఇది ప్రాక్టికల్గా రీసెంట్గా ఒక కేసు, యంగ్స్టర్ ఒక అబ్బాయి ఆల్మోస్ట్ 34 ఇయర్స్ ఉంటాయి తనకి. సో చాలా సిమ్టమ్స్ కనబడుతున్నాయి. లైక్ ఎలా అంటే తనకి ఏదో ప్రాబ్లం ఉందని మా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ అడిగిన సిమ్టమ్స్లో అసలు సిమ్టమ్స్ ఏంటని అడిగితే తను ఉండాల్సిన వెయిట్ కంటే ఎక్కువగా వెయిట్ తగ్గిపోతున్నాను మేడం, తింటున్న ఫుడ్ అయితే నార్మల్గానే తింటున్నాను, ఫిజికల్ యాక్టివిటీస్ నార్మల్గానే ఉన్నాయి, సో స్లీప్ ప్యాటర్న్ ఒక డిస్టర్బెన్స్ ఉంది, దానివల్ల వెయిట్ తగ్గుతున్నానేమో నేను అనుకున్నాను. సో వెయిట్ అయితే బాగా తగ్గిపోతున్నాను. సో ప్రీవియస్ కంటే ఇప్పుడు యూరిన్కి ఎక్కువ వెళ్తున్నాను, సో దాహం ఎక్కువ వేస్తుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది, స్కిన్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది మేడం మాకు. సో సడన్గా ఏదో మనం లెఫ్ట్ సైడ్ అంతా తిమ్మిరి పట్టేసినట్టు ఏదో నిస్సత్తుగా వీక్గా ఉంటున్నాను. ఈ సిమ్టమ్స్ అన్నీ ఏంటి అని చెప్పి ప్రతిరోజు ఇది రాను రోజు ఎక్కువ అవుతున్నాయి కానీ సిమ్టమ్స్ తగ్గట్లేదు అని కంగారు పడి నేను వచ్చాను మీ దగ్గరికి అని చెప్పేసి తను వచ్చారనమాట. సో ఇన్ని సిమ్టమ్స్ మన బాడీ తెలియజేస్తున్నప్పుడు మనం కొన్ని టెస్ట్లలో డయాబెటీస్ టెస్ట్ కానీ ఐరన్ టెస్ట్ కానీ B12 టెస్ట్ కానీ చేయించుకున్నారంటే, సో ఐరన్ B12 ఓకే, కానీ డయాబెటీస్ నాకు రావడానికి ఛాన్సెస్ అయితే లేవు మేడం. సో మా ఫ్యామిలీ సైడ్ ఎవరికీ లేదు, నాకైతే అసలు వచ్చే ఛాన్సెసే లేదు, నా లైఫ్ స్టైల్ కూడా బాగానే ఉంటుందని అంటున్నారు. సో నేను ఒక్కసారి చేయించుకున్నారనుకోండి, మనకి ఏదైతే ఉందో ఒకవేళ ఉంటే మనం జాగ్రత్త పడతాము. వితౌట్ మెడిసిన్ హెల్దీగా హ్యాపీగా మంచి లైఫ్ స్టైల్ని మార్చుకొని సో జాగ్రత్త పడదామంటే తను ఇష్టపడట్లేదు ఆ టెస్టులు చేయించుకోవడానికి. నన్ను ఫస్ట్ కౌన్సిలింగ్ చేసి వెళ్ళి టెస్ట్ చేయించుకోండి, సో టెస్ట్ చేయించుకోండి, ఏజ్తో సంబంధం ఉండదు, డయాబెటీస్ అంటే పెద్దవాళ్ళలోనే వస్తుంది కదా అని చెప్పేసి ఒక ఇదిలో ఉంటారు చాలామంది. సో నేను వెళ్ళి టెస్ట్ చేయించుకొని రమ్మన్నప్పుడు HbA1c అంటారు, 3 months యావరేజ్. ఈ 3 months యావరేజ్ ఎలా ఉందంటే 9.2 ఉందండి. 9.2 అంటే చాలా అధికంగా ఉన్నట్టు, అంటే ర్యాండమ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా దగ్గర 380 390 ఉన్నాయి తనకి. సో నేను అప్పుడు చెప్పడం ఏంటంటే, చూసారా వయసుతో సంబంధం లేదు, మీ సిమ్టమ్స్ అన్నీ ఇండికేట్ చేస్తున్నాయి డయాబెటీస్ అనేది ఎక్కువగా బాడీలో ఫ్లక్చువేట్ అవుతుంది అనేసి. సో ఇవన్నీ సిమ్టమ్స్ మనకు వచ్చినప్పుడు మనం కంపల్సరీ టెస్ట్ చేయించుకొని అంటే ముందే మీరు ఇప్పుడు మనం మెడిసిన్స్ వాడాల్సిన అవసరం పడేది కాదు. బట్ ఓకే, నేను ఒక లైఫ్ స్టైల్ని మీకు డిజైన్ చేస్తాను. సో అంటే మార్నింగ్ లెగడము, 1 hour యోగా చేసుకోవాలి. సో దాంతోపాటు నేను లైఫ్ స్టైల్లో మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ మారుస్తాను. ఒక 2 weeks చూస్తాను. ఆ 2-3 weeksలో మనకు షుగర్ లెవెల్స్ ర్యాండమ్ కానీ ఫాస్టింగ్ లెవెల్స్ కానీ ఎప్పుడైతే నార్మల్గా రావడం స్టార్ట్ చేస్తాయో అప్పుడు నేను ఇమ్మీడియట్గా మెడిసిన్స్ పెట్టకుండా చేయగలుగుతాను మీకు అని చెప్తే తను ఓకే మ్యామ్. సో ఫస్ట్ అయితే నాకు మెడిసిన్స్ అంటే ఇష్టం ఉండవు. సో నేను ఫస్ట్ అయితే నేను ఇమీడియట్గా 1 week 2 weeks చూస్తాను. సో ఎవ్రీడే మానిటర్ చేస్తాను షుగర్ లెవెల్స్. లేదు అంటే ఖచ్చితంగా మీరు చెప్పినట్టు నేను డయాబెటీస్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తానని అన్నారు. సో నేనేమన్నానంటే, ఫస్ట్ ఒకవేళ అయితే మీరు డయాబెటీస్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్తే అక్కడికి వెళ్ళినప్పుడు ఇన్సులిన్ కొన్ని యూనిట్స్ పెట్టారు, కొన్ని మెడిసిన్స్ పెట్టారు. సో ఇనిషియల్గా 9.2 ఉందంటే అధికంగా ఉన్నట్టు కదా. ఖచ్చితంగా మనం స్టార్టింగ్లో మరీ అంటే ఇప్పుడు 6 కానీ 6.2 కానీ అంటే ప్రీ డయాబెటిక్ స్టేజ్లో మనకు కొన్ని ఈ HbA1c అనేది ఈ లెవెల్లో చూయించినప్పుడు మనం అది కూడా యంగ్స్టర్ కాబట్టి వితౌట్ మెడిసిన్లో మనం కొద్ది యోగా పెట్టుకుంటూ మనం రెగ్యులర్గా డయట్ హ్యాబిట్స్ మార్చుకుంటూ ఉంటే ఖచ్చితంగా నార్మల్ రావచ్చు వితౌట్ మెడిసిన్. కానీ ఈ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇమ్మీడియట్గా డయాబెటీస్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి సో ఇన్సులిన్ పెట్టారు వాళ్ళకి. సో అట్ ద సేమ్ టైమ్ కొద్దిగా మెడిసిన్స్ కూడా కొన్ని ప్రిస్క్రైబ్ చేశారు. సో నేనేం చేశాను, ఆ మెడిసిన్స్ వాడుతూ మనం డైట్లో స్పెషల్లీ ఇప్పుడు నేను చెప్పే డైటే తనకు కూడా పెట్టానండి. సో మార్నింగ్ లేచిన వెంటనే కొద్దిగా మెంతులు ఒక 350 ml వాటర్లో 1 స్పూన్ మెంతులు అండ్ ఒక బెండకాయను ముక్కలు కట్ చేసి ఒక బెండకాయని, ఒక దాల్చిన చెక్క ముక్కలు 4-5 ముక్కలు, 1 inch ముక్కలు 4-5 ముక్కలు, ఇవి రాత్రి 350 ml వాటర్లో ఇవన్నీ నానబెట్టి మార్నింగ్ లేచి ఒక 2 నిమిషాలు మరిగించి
ఫిల్టర్ చేసి ఈ వాటర్ని రెగ్యులర్గా ఇచ్చామనుకో. సో రోజు ఇదే కాకుండా ఈ వారం అంతా ఈ వాటర్ ఇచ్చేసి వారం తర్వాత మనము ఇదే వాటర్ను ఇప్పుడు మనం ఏం చేసాం, దాల్చిన చెక్క, మెంతులు, బెండకాయ వేసాం కదా, నెక్స్ట్ 1 వీక్ తర్వాత దాల్చిన చెక్క, మెంతులు కామన్గా ఉంచి సో బెండకాయకి రీప్లేస్మెంట్లో మనం సొరకాయ ముక్కలు, అనపకాయ అంటారు కదా, అనపకాయ ముక్కలు, ఆ నెక్స్ట్ వీక్ మళ్ళీ దాల్చిన చెక్క, మెంతులు కామన్గా ఉంచుతూ దాంతోపాటు బొప్పాయి ఆకుని కూడా ఇలా మనం ఎవ్రీ వీక్ ఇలా మానిటర్ చేసుకుంటూ ఇలా మార్నింగ్ నైట్ నానబెట్టి మార్నింగ్ గోరువెచ్చగా చేసి వాటర్ ఇవ్వడము. దాని తర్వాత రాగి పిండి, బార్లీ పిండి, జొన్న పిండి మూడింటిని మిక్సీ పట్టి ఇచ్చేసి దాన్ని మంచిగా జావలాగా కానీ లేదంటే ఈ 3 పిండిల్లో కొద్దిగా జీలకర్ర, వాము, కొద్దిగా పాలకూర వేసేసి మిక్సీ పట్టి దోశలాగా వేయించడం కానీ సో ఇలా చేయించి బ్రేక్ఫాస్ట్లో ఇలాగా. దాంతోపాటు కొన్ని పంకిన్, వాటర్ మిలన్ సీడ్స్, ఎందుకంటే తను వెయిట్ కూడా బాగా తగ్గారు కాబట్టి కొన్ని డ్రై ఫ్రూట్స్లో ఈ పంకిన్, వాటర్ మిలన్, సన్ఫ్లవర్ సీడ్స్, కొన్ని పిస్తా, కొన్ని చియా సీడ్స్, ఫ్లాక్ సీడ్స్ ఇవన్నీ ఒక బాక్స్లో కలిపిచ్చి దాన్ని ఒక 2 స్పూన్లు నైట్ నానబెట్టిచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తినిపించడము. సో లంచ్లో మ్యాక్సిమం రెడ్ రైస్ బాగా పెట్టానండి. రెడ్ రైస్ కూడా మ్యాక్సిమం ఒక 1 మంత్ వరకు రెడ్ రైస్ని మనం 1 అవర్ 2 అవర్స్ ముందు నానబెట్టేసుకొని టీ కప్ అంత రైస్ని మంచిగా రైస్ లాగా ఉడుకుతున్నప్పుడు కొద్దిగా ఘీ వేసి వండించడము. దాంతో వెజిటబుల్ కర్రీస్. సో యాజ్ యూజువల్ తను తినే హ్యాబిట్స్ని మార్చామంతే. సో డిన్నర్కి వచ్చిన తర్వాత ఏం చేసాము, మ్యాక్సిమం ఏదైనా జొన్న రొట్టె కానీ రాగి దోశ కానీ అలా వేయించి అండ్ చిన్న మెంతికూర దొరుకుతుంది మనకి, చిన్న మెంతికూర, కరక్కాయ ఈ రెండింటిని ఎండబెట్టి ఇచ్చేసి పౌడర్ చేయించడం కానీ, లేదనుకోండి దాల్చిన చెక్క పౌడర్ అయినా పర్లేదు, దాల్చిన చెక్క పౌడర్ని చేయించుకొని రాత్రిపూట పడుకునే ముందు. డయాబెటీస్ వాళ్ళలో ఏంటంటే స్పెషల్లీ ప్రీ డయాబెటిక్ కానీ డయాబెటిక్ లెవెల్స్ హై అవుతున్నాయంటే వాళ్ళు మనం ముఖ్యంగా మనం గమనించింది నిద్ర రాదు వీళ్ళలో. నిద్రలేమి సమస్య ఎవరికైతే ఉంటుందో, ఇండైజెషన్ ఎప్పుడైతే ఉంటుందో వీళ్ళల్లో 90% డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో వీళ్ళకి నిద్ర కూడా రాదు కాబట్టి రాత్రిపూట మనం పడుకునే ముందు తాగే వాటర్లో దాల్చిన చెక్క పౌడర్ 1/2 స్పూన్ కలిపించేసి తాగించడం స్టార్ట్ చేసాం. ఇదే ఎగ్జాక్ట్లీ వాళ్ళలో స్టార్టింగ్లో కూడా ఇన్సులిన్ వాళ్ళకి 15 to 16 యూనిట్స్ పెట్టారు. మార్నింగ్ 15 యూనిట్స్, ఈవినింగ్ 15 యూనిట్స్. అండ్ మెడిసిన్ కూడా మ్యాక్సిమం స్టార్ట్ చేశారు. 500 మార్నింగ్ 500 mcg, ఈవినింగ్ 500 mcg స్టార్ట్ చేశారు. సో ఎగ్జాక్ట్లీ 1 వీక్ తర్వాత మనం ఏం చేసాము, మన షుగర్ లెవెల్స్ బాగా కంట్రోల్ అవ్వడం స్టార్ట్ చేసాయి. సేమ్ లైఫ్ స్టైల్లో 1 అవర్ యోగా అండ్ ఈవినింగ్ టైమ్స్లో వాకింగ్, ఇదే హ్యాబిట్స్ని మార్చుకుంటూ ఎవ్రీ వీక్ కొద్దిగా డైట్లో చిన్న చిన్న మాడిఫికేషన్ చేయించేసి ఫస్ట్ డే పెట్టిన ఇన్సులిన్ యూనిట్స్ని ఏవైతే ఉన్నాయో దాన్ని కాస్త 16 కాస్త 13 యూనిట్స్ తీసుకొచ్చాము. తర్వాత ఒక వితిన్ స్పాన్ ఆఫ్ 14 డేస్లో ఆ ఇన్సులిన్ని 8 మార్నింగ్ 8 యూనిట్స్, ఈవినింగ్ 8 యూనిట్స్ పెట్టి ఆ మెడిసిన్స్ లేకుండా చేసాము. ఎందుకంటే చాలా వరకు డౌన్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి, నిద్ర మంచిగా పట్టడం స్టార్ట్ అయింది, డైజెషన్ బాగా అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇంకొక మ్యాక్సిమం ఒక 21 డేస్లో అండి మనం ఫస్ట్ ఒక 11 డేస్ వరకు ఇన్సులిన్ యూనిట్స్ని లైట్గా తగ్గించి ఆ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మెడిసిన్ ఆపిచ్చేసి, అంటే అది కూడా మానిటర్ ఎవ్రీడే మానిటర్ చేస్తూ మనము సో ఇలా చేయగలిగాము. సో వితిన్ 21 డేస్లో మెడిసిన్స్ లేకుండా సో మనం ఏదర్ ఫుడ్లో, యోగాలోనే మ్యాక్సిమం 21 డేస్లో మెరాకిల్ రిజల్ట్స్ వచ్చాయండి. సో అలా 21 డేస్లో మ్యాక్సిమం ఈ మెడిసిన్స్ అన్ని ఆపిచ్చేసి ఈ వాటర్ని చిన్న మాడిఫై చేసుకోవడం, యోగా రెగ్యులర్గా పెట్టడము. తను అబ్బాయి కూడా మనం చెప్పిన వెంటనే తను ఒక ఇమీడియట్గా తీసుకొని సో దాన్ని రెగ్యులర్ యోగా కింద, ఈవినింగ్ వాక్ కింద, స్లీప్ ప్యాటర్న్ డిస్టర్బ్ లేకుండా అండ్ దాంతోపాటు మనం దాల్చిన చెక్క పౌడర్ని చేసుకొని తను సో ఆ పౌడర్ని మనం రాత్రిపూట మజ్జిగలో ఈ డీటాక్స్ వాటర్, ఒకరోజు రెడ్ రైస్, ఒకరోజు బ్లాక్ రైస్ ఇలా కాంబినేషన్లో తీసుకొని వెజిటబుల్ కర్రీస్ ఎక్కువ, పిస్తా, చియా సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్ వీటితో పాటు 100% బెస్టెస్ట్ మన షుగర్ని కంట్రోల్ చేసాం వితిన్ 1 వీక్లో ఆర్ వితిన్ 21 డేస్లో వితౌట్ మెడిసిన్ లేకుండా చేసామంటే. సో మనం అనపకాయ, ఒక చిన్న అనపకాయ అంటే మనం బ్రేక్ఫాస్ట్కి డీటాక్స్ వాటర్కి మిడిల్లో ఒక 4-5 ముక్కలు అనపకాయ ముక్కలు, ఆమ్లా ఫ్రూట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, షుగర్ని బాగా కంట్రోల్ చేస్తుంది. ఉసిరికాయని మనం ఒక హాఫ్ ఉసిరికాయ దబ్బని కొద్ది కొత్తిమీర, కొద్ది అనపకాయ ముక్కలు 4-5 ముక్కలు వేసి ఒక గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టించేసి ఆ గుజ్జంతా పిండేసి జ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసామండి. మార్నింగ్ కానీ ఈవినింగ్ 4 to 5 మధ్యలో కానీ ఈ జ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేసి మనం 1 వీక్ వరకు ఆమ్లా కాంబినేషన్ విత్ అనపకాయతో కొత్తిమీర, పుదీనా, అల్లం చిన్న ముక్కేసి జ్యూస్ టేస్ట్ కోసము. నెక్స్ట్ డే రోజు ఎందుకంటే ఈ డయాబెటీస్ ఫ్లక్చువేషన్స్ ఎక్కువ ఉన్నాయనుకోండి, కిడ్నీలలో కూడా ప్రాబ్లమ్స్, లివర్లో ప్రాబ్లమ్స్, స్కిన్ డ్యామేజెస్, మనిషిలో ఆ రకమైన వీక్నెస్లు కూడా రావడం ఛాన్సెస్ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఆమ్లా కానీ డ్రాగన్ ఫ్రూట్ కానీ సో ఎక్కువగా మనం తీసుకోవడం స్టార్ట్ చేసాం, ఏదైనా జ్యూస్లో కానీ ఇంటేక్ కానీ తీసుకోవడం స్టార్ట్ చేస్తే షుగర్ లెవెల్స్ చాలా కంట్రోల్ అవుతాయి. సో ఇలా వితిన్ 21 డేస్లో ఎవ్రీడే మానిటర్ చేసుకుంటూ మనం ఇన్సులిన్ ఆపిచ్చేసి మెడిసిన్స్ ఆపిచ్చేసాము. ఎందుకంటే సో షుగర్ రాను డౌన్ అవ్వడం స్టార్ట్ అయింది.
విత్ ఇన్ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఒక ఆల్మోస్ట్ 3 మంత్స్ అయింది ఈ కేసు చేసి కూడా నేను. సో 3 మంత్స్లో ఇప్పుడు ఫాస్టింగ్ లెవెల్స్ ఆల్మోస్ట్ 90 to 100 లోపల అండ్ పోస్ట్ మాత్రం 160, 150 లోపల ఉంటున్నాయి. సో ఇవి రెగ్యులర్గా వితౌట్ మెడిసిన్ మనం ఇప్పటికీ కూడా మానిటరింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీడే చేయకుండా వీక్లీ ట్వైస్ అలా మానిటర్ చేస్తున్నాము. సో అలాగా మనం రెగ్యులర్ మానిటర్ చేసుకుంటూ 1 అవర్ యోగా చేసుకుంటూ ప్రాపర్ స్లీప్ ఉండి నేను చెప్పిన డైట్ ప్యాటర్న్ అనేది ప్రాపర్గా ఫాలో అయితే మాత్రం 100% మనం డయాబెటిక్స్ని కంట్రోల్ చేయొచ్చు. 100% అండి. ఎందుకంటే ఆ మానిటరింగ్ కానీ వాళ్ళు తీసుకుంటున్న డెడికేషన్ కానీ లైఫ్ స్టైల్ని మార్చుకొని, ఎందుకంటే యంగ్స్టర్స్ కాబట్టి వీళ్ళు లైఫ్ స్టైల్ని మార్చుకొని, కొంతమందికి యంగ్స్టర్స్ ఏంటంటే ఏదైనా చెప్పామనుకోండి చేద్దాంలే, లేదంటే ఏదో ఒకటి స్కిప్ అలా చేయలేదండి తిను అయితే మాత్రం. సో ప్రాపర్గా డైట్ చేసి అండ్ స్ట్రెస్ని తగ్గించుకున్నారు. ఎందుకంటే టైంకి తింటున్నారు, మంచి ఫుడ్ తింటున్నారు, సాత్వికంగా ఉంటున్నారు కాబట్టి స్లీప్ కరెక్ట్ అవుతుంది, స్కిన్ మంచి గ్లో వచ్చింది, హెయిర్ మంచిగా అయింది. తనకి ప్రీవియస్గా ఎందుకో మేడం డయాబెటీస్ కోసం అని వస్తే శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని మనం హెల్దీగా ఉంచినట్టు అన్నంత ఫీల్ వస్తుంది నాకు. బాడీ వెయిట్లెస్గా అనిపిస్తుంది. అంటే లైక్ ఆ వెయిట్ తగ్గినప్పుడు ఆ నీరసం ఉండింది కదా, ఆ నీరసం లేదు ఇప్పుడు నాకు. సో ఆల్మోస్ట్ ఉండాల్సిన వెయిట్ కంటే ఒక ఆల్మోస్ట్ 2-3 కేజెస్ వరకు కొద్దిగా పుటాన్ చేయించాం వెయిట్. సో దాంతోపాటు ఫుడ్ కూడా ప్రాపర్గా టైంకి ఇచ్చాము. అంటే చాలామంది ఏంటంటే వెయిట్ పుటాన్ అవ్వాలంటే హెవీ ఫుడ్ తింటే పుటాన్ అవుతారు అనుకుంటారు. కాదు. సో మనం ప్రాపర్ మంచి ఫుడ్ని, మంచి వెజిటబుల్స్ని, మంచి నట్స్ని టైంకి తినుకుంటూ వాళ్ళ బాడీలో ఉండాల్సిన వెయిట్ కంటే తక్కువ ఉంటే వాళ్ళు పెరగడానికి మనకి దోహదపడుతుంది, అదే ఎక్కువ ఉంటే తగ్గడానికి దోహదపడుతుంది. సో అది బాడీ తత్వాన్ని బట్టి అది బాడీ మలుచుకుంటుంది అనమాట అలాగా. సో అలా చేసుకుంటూ తన లైఫ్ స్టైల్ని హెల్దీగా ఉంచాము. ఆ హెచ్బిఏవన్సీ వితిన్ స్పాన్ ఆఫ్ రీసెంట్గా మళ్ళీ టెస్ట్ చేయించుకున్నప్పుడు స్టార్టింగ్లో 9.2, 9.3 ఉన్న హెచ్బిఏవన్సీ ఇప్పుడు 6.2 ఆ 6.3 వరకు వచ్చిందండి. మెరాకిల్ రిజల్ట్స్. ఎన్నో కేసెస్ అండి, తను ఒకటే కాదు, రీసెంట్ కేసు కాబట్టి చెప్పగలిగాను. ఎన్నో కేసెస్ మెడిసిన్స్తో ఉన్న వాళ్ళు మెడిసిన్స్ని కంటిన్యూ చేసుకుంటూ హై డోసెస్ కాకుండా లో డోసెస్లో అండ్ లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ హెల్దీగా అన్నీ తింటూ కూడా మనం బ్యాలెన్స్ చేసిన రోజులు ఉన్నాయి. సో చాలామంది ఉన్నారు కాబట్టి డయాబెటీస్ అన్న వెంటనే భయంకరమైన వ్యాధిని బాధపడే ముందు ఫస్ట్ మనం లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి, మంచి ఫుడ్ తినాలి, స్ట్రెస్ లేకుండా తొందరగా పడుకోవాలి. ఇవన్నిటిని కంట్రోల్ చేసుకోకుంటే మీరు కూడా ఖచ్చితంగా షుగర్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వడమే కాకుండా హార్ట్ని, లివర్ని, లంగ్స్ని, మనం బాడీలో ప్రతి అవయవాన్ని హెల్దీగా ఉంచి స్కిన్ని, హెయిర్ని కూడా హెల్దీగా ఉంచవచ్చు. కాబట్టి ఫస్ట్ భయపడే ముందు మనం మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఫాస్టింగ్ కానీ పోస్ట్ కానీ ఓకే కంట్రోల్ అవుతున్నాయంటే మనం ఇంకొద్దిగా మార్చుకోవాలి. షుగర్ మనం మెడిసిన్స్ లేకుండా అనుకుంటున్నాం కాబట్టి సో మనం మంచిగా అంటే లైక్ మెడిసిన్స్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఒకటేసారి సడన్గా ఆపడం మనం అనేది ఇంపాసిబుల్. సో బ్యాలెన్స్ చేస్తూ ఒక గైడ్లైన్స్లో వెళ్తే మాత్రం షుగర్ని కంట్రోల్ చేసి బాడీని హెల్దీగా ఉంచుకోవచ్చు. సో అలా చేసి మీరు కూడా హెల్దీగా ఉంచండి. రెగ్యులర్ 1 అవర్ యోగా చేయండి. సేమ్ డైట్ ప్యాటర్న్ని ఫాలో అవుతూ ఒక్కొక్క బాడీ తత్వాన్ని ఒకటి కలిగి ఉంటుంది కాబట్టి కొంతమంది డయాబెటీస్తో పాటు థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి డయాబెటీస్తో పాటు బీపీ ఉంటుంది, కొంతమందికి డయాబెటీస్తో పాటు అధిక బరువు ఉంటారు. ఈ రకరకాల సమస్యలకి రకరకాల డైట్ ప్లాన్ ఉంటుంది. సో అలా అందరూ ఇలా బ్లైండ్గా వెళ్ళకుండా సో డయాబెటీస్ ఒక్కటే ఉంటే మాత్రం నేను ఈ చెప్పిన ప్యాటర్న్ని ఫాలో అయ్యి 1 అవర్ యోగా చేసుకుంటే మాత్రం మంచిగా హెల్దీగా లైఫ్ స్టైల్ లీడ్ చేయొచ్చు. చేస్తారని అనుకుంటున్నాను. నమస్కారం.